18 నెలల కాలంలో రైతులనే కాదు ప్రజలను కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్న జగన్మోహన్ రెడ్డి. వాస్తవమేనా అది? అందరికీ నమస్కారం అండి. ముందు మోసం చేసేవాడికి కళ్ళకి వాడికి ఎప్పుడో అందరు ఎంత మంచి పని చేసినా సరే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి అట్లా అనిపించచ్చు, దాంట్లో తప్పేం లేదు. అతని వరకు మోసం అనుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు కాబట్టి వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారని అతని మనసులో ఉంటే ఉండొచ్చు. మనం దానికి కాదనకూడదు అతన్ని. ఎందుకంటే అతను మోసం చేశాడు కాబట్టి జనాన్ని అంత మంచి పని చేసినా కూటమి ప్రభుత్వం అతనికి ఇప్పుడు దొంగోడు ఉన్నాడు అనుకోండి, దొంగోడు చేయి ఆడికి పోతుంది, దొంగతనం కాడికి వెళ్తుంది, కరెక్ట్గా పెట్టుకాడికి వెళ్తుంది. దొంగోడికి మంచోడికి ఆడికి పోతుంది, మంచి పని చేద్దామని మంచోడికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి తేడా అది. అంటే ఇక్కడ మీరేమో ఆ మాట అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కూటమి పాలన మీద. అసలు మెంతా తుఫాన్ నేపథ్యంలోనే అసలు రైతులను పూర్తిగా మోసం చేశాడు, వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమి రాకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మోసం కదా రైతులను అంటున్నారు కదా. మరి సబ్సిడీ అనేది ఇస్తారు, దానికి ఇప్పుడు ఈయన మన చంద్రబాబు గారు వర్షం వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ లేకపోతే ఒక సాటకి వెళ్ళి నీళ్ళల్లో దిగి చూశాడు. ఆయన ఏం చేశాడండి, స్టేజ్ ఒకటి కట్టించుకున్నాడు, కింద మ్యాట్ ఒకటి వేపించుకున్నాడు, రైతుల్ని అక్కడే వేపించుకొచ్చాడు, వరి పంటను ఎట్ట వచ్చి చూస్తున్నాడు. నాయకుడు ఈయన ఆయన దిగాడు కదండి. ఏంది గట్ల మీద నీళ్ళు లేకుండా పరిశుభ్రమైన గెట్టు ఒకటి చూసుకున్నారు, నీట్గా ఉండే గెట్టు ఒకటి. ఏంది ఆ గట్టి మీద నడిచినా ఒకటే పిల్లగాడు కూడా నెడతాడు దాని మీద. అయితే చిన్న పిల్లగాడుకు బండి ఆడుతూ వెళ్ళిపోతాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈయనేమన్నా ఇంతలో బురదలో దిగాడు. ఈయనకి అసలు ఆ జగన్మోహన్ తెలుసుకోవడం మనం వేస్ట్. నా లెక్కలే అయితే మాత్రం అంత వేస్ట్ పని మాత్రం ఇక మనం అసలు అనవసరం అతను చూసి మాట్లాడుతాం. మనం ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట పదే చెప్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. అవునండి, వ్యతిరేకం వచ్చిందని ఆయన అనుకుంటున్నాడు. జనం అనుకోవాలి, జనానికి తెలియాలి కదే. జనం ఎవడైతే పని చేస్తున్నాడా ఏందనేది జనానికి తెలుసు. ఆయన ఊహించుకుంటున్నాడు మనం జనంలో వ్యతిరేకం వచ్చింది మనం ఎగరొచ్చు అనేది. దానికి మనమేం చేయలేము. అది ఆయన ఊహించుకునే దానికి మనం ఏం చేస్తాం, జనంలో రావాలి. మంచి ఏంది చెడు ఏంది జనంలోకి వెళ్తే తెలుస్తుంది. ఆయన ఒకరోజు ఏమన్నా బెంగళూరులో ఉంటాడు, ఒకరోజు ఏమో ఆడ ఉంటాడు, ఒకరోజు ఏడు ఉంటాడు. ఏంది ఆయనకేం తెలుస్తుంది జనం బాధ? ఆయనకేం తెలియదు. బాధ తెలిసిన వాళ్ళు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి గవర్నమెంట్ వైపు నుంచి అందాల్సిన పది అందరికి అందింది. ఏ రోజే ఒక్క నిమిషం ఆగండి, వరద బాధ్యతలు ఉండారు, ఎమ్మట ఇచ్చిన 3వ రోజు ఇచ్చిన మగవాడు కూడా ఉండాడా? 3000 ఒక్కో కుటుంబానికి 3000 ఇచ్చాడు. ఏ మగవాడని ఉండాడా? వీళ్ళు ఎప్పుడైనా ఇచ్చారా? ఈ మొఖాలు ఎప్పుడైనా ఇచ్చారా? 3వ రోజు ఎప్పుడైనా ఇచ్చారా వీళ్ళు? మీరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే బియ్యం కానీ కందిపప్పు కానీ ఒక్కొక్క నలుగురు ఉంటే 3000. సింగల్ అనుకో బియ్యం ఇచ్చారు, దానికి తగ్గ సరుకు ఇచ్చారు, 1000 రూపాయలు. వీళ్ళు ఎప్పుడైనా 3వ రోజు డబ్బులు ఏమైనా ఇచ్చారా? వాళ్ళు తుఫాను ఉన్నప్పుడు అన్నమయ్య డోమ కట్టుకెళ్తేనే దిక్కు లేదు వీళ్ళకి. పోయి పలకరించిన పాపని వాళ్ళ జనం ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారండి? వీళ్ళేది మనకి శుద్ధులు చెబుతారు. కాబట్టి ఆయనకి ఏంటంటే అతని మనసులో ఏదైతే ఉందో అతని బుద్ధి అయితే మారదు, ఆ దోసుకోవడం మారదు. ఆయన దోసుకున్నారు కాబట్టి మన మీద కూడా బురద వేయడానికి వాళ్ళు వేస్తూ ఉన్నారు. మన వాళ్ళు కూడా ఏంటంటే పద్దాల బురదని కడుక్కోవాల్సి వస్తుంది. కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం తప్పు చేసినా భయపడాలి, వాళ్ళకి మనం తప్పు చేయం కదా. కాబట్టి మనం ఎవరైనా సరే జనంలో ఉన్నప్పుడు జనం ఏందనేది జనానికి తెలుసు, అసలు తెలియదు. అది అంటే ప్రభుత్వం అసలు పూర్తిగా విస్మరించేసింది. అది పేదలను కానీ మధ్యతరగతి వర్గాలను కానీ వాళ్ళకి సంక్షేమం అందించట్లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మొత్తాన్ని సర్వనాశనం చేసింది. అందుకే నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ప్రజలందరూ అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం అనేది అసలు ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చాడని ఈయనేమి లేదని వాళ్ళు చెబుతున్నారు. సూపర్ 6 ప్రతి ఇంటికి చేరింది. రాలేదన్న మగవాడిని ఓడని రమ్మనండి, నేను చెబుతా. మా ఊళ్ళో ఉంది, ప్రతి ఒక్క ఇంటికి సూపర్ 6 పథకాలు వెళ్ళిపోయినాయి. గ్యాస్ కాడి నుంచి అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, ప్రతి ఇది వెళ్ళిపోయింది ఇప్పటికి. ఎవడో ఇక వాళ్ళు ఏంటంటే ఇది అనాలని డబ్బులు తీసుకొని కూడా అనాలని అంటమే తప్పితే ఇంకోటి ఏమీ లేదు. ఏదన్నా రాని వాళ్ళకి కూడా మనం అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాం. సచివాలయంలోకి వెళ్ళి ఎందుకు రాలేదా ఏందనేది మనం సచివాలయంకి వెళ్ళి పెట్టుకోమని చెప్పాం. పెట్టుకోకపోతే మనం చేసేది ఏమి లేదు. వాళ్ళకి కావాలని బురద వేయడానికి మనం ఏం చేస్తాం?
మనమేం చేసేది ఏం లేదు. ప్రభుత్వం అయితే 100% కరెక్ట్గా ఉంది. రోడ్లు అన్నారు అనుకోండి, రోడ్లు వీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఏం చేశారని అది ఓడవడానికి సరిపోతుంది మన పని అంతా. ఏం చేశారు? 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం ఏడవలేదు. ఏడవపోగా మన మీద ఎడితే అట్ట ఎన్ని రోడ్లు ఇప్పుడు ఎక్కడెక్కడ రోడ్లు కూడా బాగు చేస్తున్నారు. సంవత్సరం 18 నెలలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నువ్వు 5 సంవత్సరాలు చేయలేదు, మేము 18 నెలలు 2-3 సంవత్సరాలు మేము చేసి మొత్తం చూపిస్తాం నీకు. అది అభివృద్ధి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మా ఊరే ఉందనుకోండి, వీళ్ళు ఏం చేశారు? 5 సంవత్సరాల్లో 3 రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. కింద పైన వాళ్ళే. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళి 10 లక్షల రోడ్లు వేసాం. మన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండా సరే, ఎంపీ గారు జయదేవ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర 10 లక్షలు తీసుకెళ్ళి మా ముస్లిమ్స్లో కాలనీలో నడవాది కాకపోతుంటే మేము 10 లక్షలు పెట్టి 3 రోడ్లు వేసాం. వాళ్ళకి మనకి వాళ్ళు అక్కడ 2 రోడ్లు వేశారు. వాళ్ళు వేసిన రోడ్లకి మనం వేసిన రోడ్లకి ఎంత వ్యత్యాసం ఉందో అక్కడ జనమే చెబుతున్నారు. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక ఏంది పాదయాత్ర చేస్తాను మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దీనికి ఒకటండి, పాదయాత్ర చేసిన వల్ల గెలుస్తాం అనుకుంటున్నారు. ఈయన గెలవడం కాదు, ఆ ఉండ సీట్లు కూడా 0 అయిపోద్ది. గెలవడం ఏమని ఎందుకు? ఏం ఉద్ధరించాడని పాదయాత్ర చేస్తాడు? టైటిల్ లీడ్ పెట్టాడు. ఆ టైటిల్ లీడ్ దెబ్బకే జనమంతా ఓం నమ శివాయ నెత్తిన ముట్టికాయలు వేశారు బాగా. ఈయన వచ్చిన ఏంది ఈయన చేసే పల్లల్లా దుర్మార్గం పని చేస్తారు. దుర్మార్గం కాబట్టి దానికి ఇంకా ఏ యాత్ర చేసినా ఆయనకైతే జైలుకి పోవడమే కానీ ఇంటికి వచ్చే పని, జనంలో తిరిగే పని అయితే లేదు. అది 2029 అధికారం నాదే, ఈసారి వస్తే కనుక 2.0 మామూలుగా ఉండదు అంటున్నాడు కదా. 2.0 ఇంతకుముందే చూపించకుండా ఉండారేంది వీళ్ళు? ఏమన్నా అంతకన్నా ఎక్కువ చూపిస్తారేంది? ఆయన వచ్చే కదా చూపించడానికి. ఆయన వచ్చేది లేదు, చూపించేది లేదు. చూపించాల్సిన వరకు 2019 నుంచి 24 దాకా చూపించారు. 2.0 4 మొత్తం చూపించారు జనానికి. ఇక అంతకన్నా ఆయన చూపించేది ఏం లేదు. ఇక ఆయన వల్ల కాదు, ఆయన రాలేడని మీరు అంటున్నారు. వచ్చేది మేమే, ఈసారి ఒక్కొక్కళ్ళు అంతూ తెలుస్తాం, రప్ప అనే అంటున్నాడు కదా. రప్ప అంటే కార్ల కింద తొక్కేయడం అనుకున్నాడే అన్న. కార్ల కింద మడుసులు సాగపడతాం కదా. రప్ప అంటే ఒక వ్యక్తిదానంగా మనుషులు ఎట్లా ఉన్నారు, ఏంది, వాళ్ళని ఎట్లా పాలించాలనేదే తెలియాలి. కానీ నువ్వు రప్ప అని అందాక చేస్తావు నువ్వు. అది కరెక్ట్ కాదు. వచ్చేది మళ్ళీ కూటమి ప్రభుత్వమే. అంతా బాగా నీట్గా జరుగుతుంది పని. అన్ని పథకాలు జనంలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఎన్ని ఊగించుకున్నా జగన్ అయితే జైలుకి.